మిత్రులందరికీ స్వాగతం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఫ్రీ CCNA కోర్సులో భాగంగా మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ మనం లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. 5.1.8 ప్యాకెట్ ట్రేసర్ హౌ టు కాన్ఫిగర్ నంబర్ స్టాండర్డ్ ACL అనేది IPv4 నెట్వర్క్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో చెప్పుకుంటామండి. ప్రీవియస్ క్లాస్లో మీకు ఎగ్జాక్ట్గా నేను ఏం నేర్పించానండి. స్టాండర్డ్ ACL అంటే ఏంది, దాంట్లో నంబర్ స్టాండర్డ్ ACL అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, అంటే ఏ విధంగా మీరు రూల్స్ అనేవి క్రియేట్ చేయాలి, ఆ రూల్స్ అనేవి ఒక పర్టికులర్ రౌటర్ లోపల అప్లై చేయాలి. రౌటర్లో మనకి ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. మనకి ఏదైతే డెస్టినేషన్కి దగ్గరగా ఉంటుందో ఆ ఇంటర్ఫేస్ ఇన్బౌండా అవుట్బౌండా కనుక్కొని ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రూల్స్ అనేది ఆ రౌటర్ యొక్క ఇంటర్ఫేస్కి ఇన్బౌండ్ అవుట్బౌండ్లో అప్లై చేయాలనేది చెప్పాను కదండి. నెట్వర్క్ కమాండ్స్ ఎవ్రీథింగ్ ద సేమ్ థింగ్ హియర్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఇన్ టుడేస్ క్లాస్ అండి. ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఫ్రెండ్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇఫ్ పాసిబుల్ అయితే మీరు ఈ వీడియో కనుక వాచ్ చేస్తున్నారనుకోండి, ప్లీజ్ ఏదో ఒక లైక్ అయితే చేయండి, ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. వాట్ పార్ట్ యూ అండర్స్టాండ్, వాట్ పార్ట్ యూ డిడెంట్ అండర్స్టాండ్, వెదర్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఆర్ నాట్. అలా మీరు కమెంట్ పెట్టండి. సో దట్ ఇట్ విల్ రిఫర్ టు ది మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అండి. ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. రైట్, దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, దట్స్ ఇట్ అండి. రైట్, ఇది ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఎగ్జాక్ట్గా మనం ఏం నేర్చుకుంటాం, స్టాండర్డ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఆర్ రౌటర్ కాన్ఫిగరేషన్ స్క్రిప్ట్ దట్ కంట్రోల్స్ వెదర్ ఏ రౌటర్ పర్మిట్స్ ఆర్ డినైస్ ది ప్యాకెట్ బేస్డ్ ఆన్ ది సోర్స్ అడ్రసెస్ అండి. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ACL ఎంట్రీస్ రాస్తాం, వాటిని రౌటర్ ఇంటర్ఫేస్లో అప్లై చేస్తాం. ఏంటండి, నంబర్డ్ బేస్ స్టాండర్డ్ అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నేమ్డ్ బేస్ ACL రాస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మన ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రౌటర్ R1, R2, R3 అట్లా PC1, PC2, PC3 వెబ్ సర్వర్ ఉంది. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినంటే 10.0 నెట్వర్క్లో ఒక PC ఉంది. ఆ PC యొక్క IP అడ్రస్ ఏంది 10.10 ఇచ్చిండు, ఇది 11.10, ఇది 30.10 ఇచ్చిండు. అర్థమవుతుందా? 10.0 నెట్వర్క్, 11.0 నెట్వర్క్, 30.0 నెట్వర్క్ ఉంది. అట్లా మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ పార్ట్ 1లో వెబ్ సర్వర్ ఉంది కదా, ఈ వెబ్ సర్వర్ IP అడ్రస్ ఏంది ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే IP కాన్ఫిగరేషన్లోకి వెళ్తే 20.254 ఉంది కదా, ఇది 20.254. దీన్ని యాక్సెస్ చేయాలా, డినే చేయాలా, ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు డినే చేయాలనేది ఒక పాయింట్ రాస్తామండి. రైట్, అది మన కాన్సన్ట్రేషన్. ఇది ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్ అండి. ఈ ఇంటర్ఫేసెస్కి ఏమున్నాయి IP అడ్రసెస్లు, రైట్. ఆ రౌటింగ్ ప్రోటోకాల్ EIGRP, OSPF అవి చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసిండు, నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు నువ్వు వెబ్ సర్వర్కి పింగ్ కొట్టినావు అనుకో, పింగ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ట్రై చేయి, PC1 నుంచి వెబ్ సర్వర్కి పింగ్ చేసినావు అనుకో, ప్రతిదీ కమ్యూనికేట్ అవుతుందండి. ఈ నెట్వర్క్కి నువ్వేం రాస్తావంటే ACL అనేది రాయాలండి, అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది రాస్తాం. అంటే సపోజ్ ఈ R1 ఉంది కదా, ఇంటర్ఫేస్ G0/0 ఉంది కదా, ఇక్కడ జస్ట్ నువ్వు మౌస్ ప్లేస్ చేసినావు అంటే G0/0, ఇదేంటండి ఇది G0/1, అట్లా ఇది సీరియల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఈ ఇంటర్ఫేస్ ఇంపార్టెంట్ మనకు, ఏది వెబ్ సర్వర్ది, ఏందది R2 అనే రౌటర్ లోపల ఇది క్లోజ్ టు ది డెస్టినేషన్ కదా, G0/0 అనేది ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏందని ఇంటర్ఫేస్ G0/0. సపోజ్ ఈ PC1 ట్రాఫిక్ నువ్వు అలౌ చేయొద్దు అనుకున్నావు అనుకో, ఈడి నుంచి ఎడికి వెళ్తుందా, ఇది కదా మన ఈ ఇంటర్ఫేస్ కదా మన క్లోజ్ టు ది డెస్టినేషన్. ఈ 3 ఇంటర్ఫేసెస్లో ఈ ఇంటర్ఫేస్ ఇటు నుంచి వెళ్ళేదాన్ని మనం ఏమంటాం, ఇట్లా వెళ్తే ఇన్బౌండ్, రౌటర్ నుంచి బయటకు వెళ్తే అవుట్బౌండ్ అంటాం కదా, ఈ ఇంటర్ఫేస్లో ప్లాట్ చేయాలి. ఏది ఆ రూల్స్ని, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకే ఫైన్, నీకు డౌట్ ఉంటే జస్ట్ ఈ ఇంటర్ఫేస్ ప్రకారం మీ IP అడ్రస్లు ఏమి ఇచ్చిండు అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మన మెయిన్ గోల్ ఏదంటే పార్ట్ 1లో ACL ప్లాన్ చేస్తాం, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఆ రౌటర్లో అప్లై చేసి అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నావా లేవో చూస్తాం. ఈ క్లాస్లో మనం క్రియేట్ చేసే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏంటండి స్టాండర్డ్, దాంట్లో నంబర్డ్ బేస్ ACL అనేది రాస్తాం. రైట్, ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పార్ట్ 1 ఏం చేయాలండి, ప్లాన్ అండ్ ACL ఇంప్లిమెంటేషన్, అంటే రూల్స్ బుక్ రాస్తున్నాం అనుకుందాం. అంటే బిఫోర్ అప్లయింగ్ ఎనీ ACL టు ది నెట్వర్క్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్ఫర్మ్ దట్ యూ హ్యావ్ ఫుల్ కనెక్టివిటీ, వెరిఫై దట్ నెట్వర్క్ హ్యాస్ ఫుల్ కనెక్టివిటీ బై చూసింగ్ ఏ PC అండ్ పింగింగ్ అదర్ డివైస్ ఆన్ ది నెట్వర్క్. యూ షుడ్ బీ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ పింగ్ ఎవ్రీ డివైస్. ఇది మీరు కావాలంటే ట్రై చేయండి. ప్రతి నెట్వర్క్లో ఉండే ప్రతి సిస్టమ్ ఇంకొక సిస్టంలోనూ వెబ్ సర్వర్తోనూ కమ్యూనికేట్ అవుతుందండి. ఇక్కడ వరకు బాగుందండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ACL క్రియేట్ చేయాలి కదా, ACLs అనేవి మనం ప్లాన్ చేయాలి కదా. అది ఇక్కడ చూద్దాం. స్టెప్ 2 ఏముందండి, ఎవాల్యుయేట్ 2 నెట్వర్క్ పాలసీస్ అండ్ ప్లాన్
ACL ఇంప్లిమెంటేషన్ అండి. సో ఇక్కడ పార్ట్ ఏమి ఇచ్చిందండి, ద ఫాలోయింగ్ నెట్వర్క్ పాలసీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆన్ R2. అంటే ఈ రౌటర్ R2లో ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అంటే మీనింగ్ ఏంది, మనం ఏమని చెప్పుకున్నాం, స్టాండర్డ్ ACL అంటే క్లోజ్ టు డెస్టినేషన్ అని చెప్పినాం కదా. అంటే ఇక్కడ అప్లై చేయమని అంటే మీనింగ్ ఏంది, ఈ వెబ్ సర్వర్కి ఎవడో ఒకటి అలౌ చేయాలో లేదా డినే చేయాలని రాసినాం అనేది సింపుల్ మీనింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ PC1, PC2, PC3 సపోజ్ ఈ వెబ్ సర్వర్లో ఒకటి అలౌ చేయాలి, ఒక నెట్వర్క్ అలౌ చేయాలి, ఒక నెట్వర్క్ బ్లాక్ చేయాలనుకో, అది ఏంది క్లోజ్ టు డెస్టినేషన్ అని చెప్పాను కదా. డెస్టినేషన్ సర్వర్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా. అంటే దీనికి రౌటర్ ఏముంది, ఇదే కదా. దీని దగ్గర ఉండే ఇంటర్ఫేస్ ఇదే కదా. ఇంటర్ఫేస్కి అప్లై చేయాలి, దానికి డెస్టినేషన్కి దగ్గర ఉండే రౌటర్ ఏంది, ఈ రౌటర్. అర్థమవుతుందా. అంటే వాడు ఇచ్చే క్వశ్చన్ ఏముంటుంది, వెబ్ సర్వర్ రిలేటెడ్ ఏదో ఉంటుంది అనేది సింపుల్ పాయింట్ను గుర్తుపెట్టుకోవాలి. ఐడేమి ఇచ్చిండు, ది 192.168.11.0/24 నెట్వర్క్ ఈస్ నాట్ అలౌడ్ యాక్సెస్ టు ది వెబ్ సర్వర్ ఆన్ ది 192.168.20.0/24 నెట్వర్క్. ఆల్ అదర్ యాక్సెస్ ఈజ్ పర్మిటెడ్. ఇక్కడ మనకు 2 రూల్స్ ఇచ్చిండండి. ఏమని ఇచ్చిండు, వెబ్ సర్వర్ అనేది 20.0 నెట్వర్క్లో ఒక IP అడ్రస్ ఉంది. ఓకే ఫైన్. ఏది అలౌ చేయకూడదు, బ్లాక్ చేయాలంట, 11.0 నెట్వర్క్ ఈస్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ టు ది వెబ్ సర్వర్. అంటే ఈ 11.0ని యాక్సెస్ చేయకుండా చేయాలి. అట్లా నువ్వు ఈడ రాసినావు అనుకో, ఈడ అప్లై కాదు. అర్థమవుతుందా. క్లోజ్ టు డెస్టినేషన్ రాయి. సింపుల్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకో. ఓకే ఫైన్. దేన్ని బ్లాక్ చేయాలి, 11.0 నెట్వర్క్ని బ్లాక్ చేయాలా, లేదంటే ఓన్లీ IPనా, నెట్వర్క్ని మొత్తం బ్లాక్ చేయాలి. నెట్వర్క్ మొత్తం బ్లాక్ చేయాలంటే వైల్డ్ కార్డ్ మాస్క్ కంపల్సరీ అనేది మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన. అది కంప్లీట్ అయిన తర్వాత ఏంది, ఓన్లీ 11.0నే R2లోకి వెళ్ళి బ్లాక్ చేయి, మిగతా వాళ్ళందరిని ఏం చేయాలి, అలో చేయాలి. గుర్తుపెట్టుకో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బై డిఫాల్ట్ ఏముంటుందంటే రౌటర్లో నువ్వు ACL రాసినప్పుడు చివరాకరణ నువ్వు రాసిన రాయిపోయిన ఒక కమాండ్ ఉంటుంది, అది బై డిఫాల్ట్ డినే చేస్తుంది. ఇప్పుడు నువ్వు డినే చేసినా వదిలేసినావు అనుకో, నెక్స్ట్ అది కూడా మొత్తం డినే చేసేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి, ఈయన్ని బ్లాక్ చేసి మిగతా అందరినీ అలౌ చేయరా బాబు అనేది ఇక్కడ రాయాలి. అంటే ఆల్ అదర్ యాక్సెస్ ఈజ్ పర్మిటెడ్ అని రాయాలి. అర్థమవుతుందా. ఓకే ఫైన్. అంటే టు రిస్ట్రిక్ట్ యాక్సెస్ ఫ్రమ్ ది 11.0/24 నెట్వర్క్ టు ది వెబ్ సర్వర్ ఎట్ వెబ్ సర్వర్ ఎక్కడుంది, 192.168.20.254 అనే IP అడ్రస్లో ఉంది, వితౌట్ ఇంటర్ఫియరింగ్ విత్ అదర్ ట్రాఫిక్. ACL మస్ట్ బీ కాన్ఫిగర్డ్ ఆన్ ది R2. లేదంటే ఇక్కడెక్కడో కాన్ఫిగర్ చేసినావు అనుకో, మిగతా వాటికి ప్రాబ్లం వస్తుంది. అర్థమవుతుందా. ఓకే, ఇది ఫైన్. ద ఫాలోయింగ్ నెట్వర్క్ పాలసీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ది R3. ఇప్పుడు R3 అంటే మీనింగ్ ఏంది, ఇదే కదా రౌటర్ 3. వాడు పాలసీస్ చేస్తుందంటే మీనింగ్ ఏంది, సంథింగ్ ఈ నెట్వర్క్ను, ఈ 30.0 నెట్వర్క్ను, లేదంటే ఈ PCలో ఉండే ఒక 30.10 సిస్టమ్ను ఏదైనా పర్మిట్ ఆర్ డినే చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు R3లో రాయమంటాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డెస్టినేషన్ నెట్వర్క్, ఇది క్లోజ్ టు డెస్టినేషన్. ఈయనకి డెస్టినేషన్కి దీనికి అలౌ చేయాలి, ఇక్కడికి పోవాలని చెప్పేది ఎక్కడ, ఈ రౌటరే కదా క్లోజ్ టు డెస్టినేషన్. అంటే ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ ఏముంటుంది, ఈ నెట్వర్క్కి పోవద్దా లేదంటే ఈ సిస్టమ్కి పోవద్దా అనేది ఎక్కడ, ఏ ఇంటర్ఫేస్లో రాయాలి, ఇది దీనికి దగ్గర కాబట్టి ఇది. అర్థమవుతుందా. అంటే ఇట ప్యాకెట్ ఇట్లా నుంచి ఇట్లా ఉంచి ఇట్లా అయినా రావచ్చు, ఇట్లా అయినా రావచ్చు. ఇట్లా వచ్చిందనుకో 7 నుంచి సపోజ్ ఇట్లా వచ్చిందనుకో ఇది ఇన్బౌండ్ అవుతుంది, లేదంటే ఇట్లా వచ్చిందనుకో ఇది ఇన్బౌండ్ అవుతుంది. కానీ రౌటర్లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేది ఏంది, ఇది అవుట్బౌండ్ ఇంటర్ఫేస్ అనేది గుర్తుపెట్టుకో. అదే 7 నుంచి ఎట్లా పోయిందనుకో ఇది ఇన్బౌండ్ అవుతుంది, ఇది అవుట్బౌండ్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు బ్రదర్, రైట్. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ స్టెప్ B ఏమి ఇచ్చిండు, మళ్ళీ ఇంకొక యాక్సెస్ లిస్ట్ రాయమనిండు కదా. అది ఎక్కడ రాయమనిండు, రౌటర్ R3 మీద రాయమనిండు. ఎందుకు, ఏదైతే 10.0 నెట్వర్క్ ఇది ఉందో ఈజ్ నాట్ అలౌడ్ టు కమ్యూనికేట్ విత్ 30.0 నెట్వర్క్. నువ్వు పొరపాటున ఇక్కడ రాసినావు అనుకో మొదటికే మోసం వస్తుంది. ఎక్కడ రాయాలని చెప్పిన, డెస్టినేషన్ దగ్గర రాయాలి. ఏం రాయాలి, ఈ 10.0 నెట్వర్క్ అనేది 30.0తో యాక్సెస్ చేయొద్దు. అంటే నువ్వు రూల్ బుక్ అనేది క్లోజ్ టు ది డెస్టినేషన్ అంటే ఈ 30.0 దగ్గర రాయి. ఇప్పుడు నువ్వు రాసినావు కదా వెబ్ సర్వర్ 20.254 ఉంది కదా, అది అలౌ చేయొద్దంటే ఇక్కడ రాస్తున్నావా, ఇక్కడ రాస్తున్నావా, వెబ్ సర్వర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నావు. ఇది మస్తు క్లారిటీ ఉండాలి నీకు. అర్థమవుతుందా. ఈ 2 కండిషన్స్ రాయాలి, రైట్. ఎక్కడ రాయాలి, ఒకటి R2లో ఏమో వెబ్ సర్వర్ని 11.0 నెట్వర్క్ అనేది బ్లాక్ చేయాలి, నెక్స్ట్ మిగతా అన్నిటిని పర్మిట్ చేయాలి. క్లియర్గా అర్థం చేసుకో. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంది, రౌటర్ R3లోకి వెళ్ళి ఈ 10.0 నెట్వర్క్ని వచ్చి అలౌ చేయొద్దు, మిగతా అన్నిటిని పర్మిట్ చేయాలి. 2 కమాండ్స్ రాయాలి. ఒకటి ఎక్కడండి, R2లో, ఇంకొకటి R3లో. ఇప్పుడు మనం రౌటర్ R2లోకి వెళ్దామా. సో రౌటర్ R2లోకి వెళ్దాం. ఓకేనా. రౌటర్ R2లో వెళ్ళామని ఏమి ఇచ్చిండండి, 11.0 నెట్వర్క్ని డినే చేయాలి కానీ కదా. సో ఫస్ట్ నువ్వు ఏం రాయాలి,
యాక్సెస్ లిస్ట్ రాయాలి. ఓకేనా? యాక్సెస్ లిస్ట్లో మనకి ఏమేమి టైప్స్ ఉంటాయని చెప్పినాం. 1 to 9 ఎంటర్ చేస్తే అది స్టాండర్డ్ ACL, లేదంటే 100 to 199 ఎంటర్ చేస్తే ఎక్స్టెండెడ్ ACL. మనం టాపిక్ ఏందండి, స్టాండర్డ్ ACL కదా, ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోండి. ఇది ఏం మధ్యలో, 1 to 99 మధ్యలో. బట్ ఇక్కడ స్కోర్ పర్పస్ మీరు అబ్జర్వ్ చేసిండ్రు, ఇక్కడ 0% కంప్లీట్ అయింది కదా, స్కోర్ రావాలంటే వాడు ఇట్లా సెట్ చేసిండు, ఓన్లీ 1 అనేది ఇవ్వాలి. సో నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ ఏందండి 1. సో 1 ఇచ్చిన తర్వాత నువ్వు రిమార్క్ కావాలంటే రిమార్క్ రాసుకోవచ్చా? రైట్. సో రిమార్క్ రాసుకోవచ్చు. లేదంటే నువ్వు డినే చేయాలా, పర్మిట్ చేయాలా రాసుకోవచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, దీన్ని డినే చేయాలి కదా 11.0 నెట్వర్క్. అప్పుడు ఏ కమాండ్ టైప్ చేయాలి, డినే. ఇక్కడ డాక్యుమెంటేషన్ పర్పస్ నేను రాయట్లేదండి, ఎట్లా రాసుకోవాలో ప్రీవియస్ క్లాస్లో చెప్పినా అది మీరు ఫాలో అవ్వండి. రైట్. సో డినే రాసిన, ఓకే డినే రాసిన, ఓకే. తర్వాత ఏంది, అన్నిటిని డినే చేయాలా, లేదంటే ఓన్లీ ఒక పర్టికులర్ హోస్ట్ని డినే చేయాలా, అంటే సింగిల్ సిస్టమ్ డినే చేయాలా, లేదంటే నెట్వర్క్ మొత్తాన్ని డినే చేయాలా? వాడు ఏం చెప్పిండు, 11.0 మొత్తాన్ని ఆపేయమని చెప్పిండు. సో అప్పుడు నువ్వేం రాయాలి, నెట్వర్క్ నెంబర్ రాయాలి. ఆ నెట్వర్క్ ఏంది 192.168.11.0 కదండి నెట్వర్క్. రాసినాం. రాసిన తర్వాత నెట్వర్క్ రాస్తే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది రాయాలి. 32 బిట్ వైల్డ్ కార్డ్ మాస్క్. దానికి ఏమొస్తుంది, 0.0.0.0.0.255 సబ్నెట్ మాస్క్ ఆపోజిట్. రైట్. ఇప్పుడు ఏం రాసినాం, యాక్సెస్ లిస్ట్ 1 అనేది ఈ నెట్వర్క్ని డినే చేయాలి. అర్థమవుతుందా? ఎక్కడ రాసినావు, రౌటర్ R2లో, అంటే సంథింగ్ దీన్ని డినే చేయడానికి కోసం రాసాను. ఎవడు 11.0 వాడు ఏ సిస్టమ్ వాడు ఎడికి వచ్చినా నువ్వు వెబ్ సర్వర్కి అలౌ చేయొద్దు అనేది మీనింగ్. అది ఎట్లా అలౌ చేయొద్దు అనేది ఇంటర్ఫేస్ని బట్టి ఉంటుంది, అది నెక్స్ట్ రాయాలి. ఓకే ఫైన్. యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసినా కదా, తర్వాత బై డిఫాల్ట్ డినే ఉంటుందని చెప్పినా కదా, ఎక్స్ప్లిసిట్ డినే ఉంటుందని చెప్పినా కదా. సో అప్పుడు మళ్ళీ నువ్వేం రాయాలంటే యాక్సెస్ లిస్ట్. సో నెక్స్ట్ ఏం రాయాలండి, 1 కదా, సేమ్ యాక్సెస్ లిస్ట్. నెక్స్ట్ ఏం రాయాలి, పర్మిట్ రాయాలి. ఎవరిని రాయాలి, వీడు తప్ప, ఈ 11.0 తప్ప ఎవడు వచ్చినా నువ్వేం చేయాలి, అలౌ చేయాలి. అలౌ చేయాలంటే నువ్వేం రాస్తావు, మళ్ళీ నెట్వర్క్ రాస్తే ఏ నెట్వర్క్ రాయాలి, ఇది ఇన్ని నెట్వర్క్లు రాయాలి, ఇవన్నీ రాయాలి నెట్వర్క్లు. అంటే నువ్వు రాసుకుంటా పోతానే ఉండాలి. దాని బదులు నువ్వు ఎనీ కమాండ్ అని రాసినావు అనుకో, దాని మీనింగ్ ఏంది, ఓకే అది ఏదేమైనా సరే నువ్వు అలౌ చేయమనేది అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం రాయాలి, ఎనీ కమాండ్ అని రాసినావు. అర్థమవుతుందా? సో యాక్సెస్ లిస్ట్ 1 పర్మిట్ ఎనీ. సో ఇప్పుడు నువ్వు షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ కానీ టైప్ చేసినావు అనుకో, అంటే ఎగ్జిట్ కొట్టి షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ కానీ నువ్వు టైప్ చేసినావు అనుకో, షో యాక్సెస్ లిస్ట్ టైప్ చేసినావు అనుకో, చూసినావా యాక్సెస్ లిస్ట్ 1 అనేది క్రియేట్ అయింది. ఇక్కడ 10 అనేది డినే ఇచ్చిండు. ఈ సీక్వెన్స్ నెంబర్లు అండి, 10, 20, 30 అట్లా. అంటే చెక్ చేసుకునేది ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, లేకపోతే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఇది మ్యాచ్ అయితే దాన్ని బేస్ చేసుకొని అది అప్లై చేసేస్తుంది రూల్. అయిపోయిందా? సో ఇది ఓకే. రైట్. సో యాక్సెస్ లిస్ట్ కొడితే మీకు చూపించింది. ఓకే ఫైన్. ఇప్పుడు రూల్ బుక్ క్రియేట్ చేసినావు. ఈ రూల్ బుక్ ఎవరికి అప్లై చేద్దాం అనుకుంటున్నావు, వెబ్ సర్వర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నావు. ఏం ఊరికైనా వెబ్సైట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్, సారీ అండి. ఇప్పుడు ఈ వెబ్ సర్వర్కి అప్లై చేయాలి కదా. వెబ్ సర్వర్ అనేది R2 రౌటర్లోనే కదా. ఈ ఇంటర్ఫేసా వెబ్ సర్వర్కి దగ్గరుండే ఇంటర్ఫేస్ ఇదే కదా. ఇంటర్ఫేస్ నెంబర్ ఏంది, G0/0 అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్. అంటే ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, 11.0 లేదంటే 10.0 30.0 నుంచి వస్తుంది కదా. ఇట్లా వచ్చింది అనుకో, ఇదేంది ఇన్, ఏ నుంచి ఎడికి బయటికి వెళ్తుంది కదా అవుట్. అంటే ఈ మూడిట్లో ఏ నుంచి ట్రాఫిక్ వచ్చినా కానీ ఇదేమవుతుంది, అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్. వెబ్ సర్వర్గా దగ్గరగా ఉండేది, దీన్ని ఏమంటాం మనం, అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్. అంటే ఈ రౌటర్లోకి వెళ్ళి నువ్వు నెక్స్ట్ టైం టైప్ చేయాలండి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళు. రైట్. ఆ ఇంటర్ఫేస్ ఏంటండి, ఇంటర్ఫేస్ G0/0. ఎక్కడ అప్లై చేస్తావో అక్కడ మాత్రమే చెకింగ్ అవుతుంది. దానికోసం వితౌట్ ఇంటర్ఫేస్ కానీ సెలెక్ట్ చేయకుండా నువ్వు అప్లై కొట్టినావు అనుకో, దీనికా ఎట్లా తెలుస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నావు కదా. అయితే నువ్వు క్రియేట్ చేసిన యాక్సెస్ లిస్ట్ ఏంది, యాక్సెస్ లిస్ట్ 1 కదా, దాన్ని అప్లై చేయాలి. సో దాన్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి నువ్వు ఇక్కడ, ఫైండ్. సో కమాండ్ ఏందండి, IP యాక్సెస్ లిస్ట్ కాదు, యాక్సెస్ గ్రూప్. ఆ నెంబర్ ఎందుకు గుర్తుందా, యాక్సెస్ లిస్ట్ ఏ నెంబర్తో క్రియేట్ చేసినావు నువ్వు, 1తో క్రియేట్ చేసినావు, గుర్తుందా, అది 1. అప్పుడు ఆ రూల్ బుక్లో నువ్వు ఏమైతే రూల్ రాసినావో ఆ 1 అనేది ఈ ఇంటర్ఫేస్కి అప్లై అవుతుంది. ఇది ఈ 1 మీనింగ్. అర్థమైందా? సో ఓకే, ఇది ఇన్బౌండ్ ఇంటర్ఫేస్, అవుట్బౌండ్ ఇంటర్ఫేస్, ఇట్లా అందరికీ అవుట్బౌండ్ కదా. సో అది నువ్వు ఇక్కడ రాయాలి. ఏమని రాయాలి, ఇన్బౌండ్ వచ్చే ప్యాకెట్సా, బయటికి వెళ్ళే ప్యాకెట్సా ఈ నెట్వర్క్ నుంచి. సో ఇప్పుడు నా ఇంటర్ఫేస్ ఏంటంటే అది అవుట్బౌండ్ కాబట్టి ఇప్పుడు నేనేం రాయాలి, ఇక్కడ అవుట్ అని రాస్తాను. అయిపోయిందా? సో ఇది ఒకటి కంప్లీట్ అయింది. రైట్. సో ఇప్పుడు నువ్వు చూడు, 11.0 నెట్వర్క్ని మనం క్లోజ్ చేసినాం కదా, ఇది 10.0 నెట్వర్క్ కదా. సో వెబ్ సర్వర్ IP అడ్రస్ నేను కాపీ చేసుకున్నా.
ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇది వెబ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నామా మనం ఇక్కడ. ఫైన్. సో ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10.0 నెట్వర్క్ ఉంది కదా. సో 10.0 నెట్వర్క్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ అనే కమాండ్ రాస్తున్నాం. సో పింగ్ అనే కమాండ్ రాసిన తర్వాత వెబ్ సర్వర్ అడ్రస్ ఏంది, ఈ అడ్రస్. సో పింగింగ్ బై డిఫాల్ట్ 4 ప్యాకెట్స్ పంపిస్తుంది అని చెప్పినాం కదండి మనం. సో ఫస్ట్ ప్యాకెట్ 1 ICMP అవి ఉంటాయి కదండి, ARP ప్యాకెట్, దానివల్ల సో మిగతా అన్ని ప్యాకెట్లకు మనకు రిప్లై వచ్చింది కదా. నెక్స్ట్ టైం మనకు ప్రతి ప్యాకెట్కి మనకు రిప్లై అనేది వస్తుంది. చూసినరా, ఓకే ఇది బాగుంది. ఇప్పుడు 11.0కి వెళ్దాం. రైట్. సో ఇది 11.0లో ఉండే సిస్టమ్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నేనేం టైప్ చేస్తున్నానంటే పింగ్ స్పేస్, ఓకే ఫైన్, ఏం టైప్ చేస్తున్నానంటే పింగ్ స్పేస్. సో ఈ ఐపీ అడ్రస్ ఉంది కదండి మనకు, అదేంటండి 192.168.something20.254 కదా వెబ్ సర్వర్ అడ్రస్. ఇప్పుడు ఏమొచ్చింది నాకు, రిప్లై ఫ్రమ్ డెస్టినేషన్ హోస్ట్ ఈజ్ అన్రీచబుల్ అని వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, బ్లాక్ అయినట్టే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రై చేయి, సక్సెస్ అవుతుంది. అంటే నువ్వు సక్సెస్ఫుల్గా ACL అనేది ఇంప్లిమెంట్ చేసినావు. అర్థమవుతుందా. సో ఎట్లా వెరిఫై చేసుకోవాలి, ఇక్కడ పింగ్ అవ్వలేదు అనుకో. సో అప్పుడు నువ్వు ఏ కమాండ్ రాసుకోవచ్చు, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ట్రేస్ రౌట్ TRACERT అని రాసినావు కదా, ట్రేస్ రౌట్ కమాండ్కి వెళ్ళి ఈ ఐపీ అడ్రస్ ఏందండి ఈ టైప్ చేసినావు కదా, నీకేమని వస్తుంది 11.1 అంటే నీ డిఫాల్ట్ గేట్వేకి వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్తుంది కాబట్టి 10.1.1.2 దీనిదండి ఇక్కడ వరకు వెళ్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళట్లే. ప్రాబ్లం ఏంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఏ ఇంటర్ఫేస్ అయితే ఈ ఇంటర్ఫేస్ ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ గురించి కానీ నువ్వు షో ఐపీ ఇంటర్ఫేస్ కొట్టినావు అనుకో, అప్పుడు నీకు చూపిస్తుంది అరే భయ్ ఇక్కడ యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేసిండు, ఆ యాక్సెస్ లిస్ట్లో దీన్ని బ్లాక్ చేయాలని రాసిండు. తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు మాడిఫై చేసుకోవచ్చు. అర్థమవుతుందా. సో ఇప్పుడు మనం ఓన్లీ 1 టాస్క్ కంప్లీట్ చేసినాం కాబట్టి స్కోర్ అనేది 50% కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పిండు, సెకండ్ స్టెప్లో ఏం చెప్పిండండి, ఓకే ఫైన్. సెకండ్ స్టెప్లో ఏముంది ఇక్కడ, ఓకే రౌటర్ R3లోకి వెళ్ళాలంట, ఎవరిని డినే చేయాలంట 10.0 నెట్వర్క్ ఇది యాక్సెస్ చేయొద్దంట. ఈ నెట్వర్క్ ఎక్కడుంది 30.0 అనేది ఇక్కడే కదా ఉంది. అంటే ఏ రౌటర్లో అప్లై చేయాలి, దీని క్లోజ్ టు డెస్టినేషన్ అంటే ఏంటంటే ఇదే కదండి ఈ డెస్టినేషన్. రైట్. సో 30.0 బ్లాక్ చేయాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ క్లోజ్ టు డెస్టినేషన్ కదా, సో ఈ 30.0 నెట్వర్క్. రైట్. సో ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే ఈ రౌటర్లో R3లోకి వెళ్తున్నా. R3లోకి వెళ్ళి సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఎనేబుల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో మౌస్ ప్రాబ్లం అండి, సారీ ఇవి డిస్ప్లే అవుతుంది. సో ఎనేబుల్, నెక్స్ట్ సో కాన్ఫిగరేషన్ టెర్మినల్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు యాక్సెస్ లిస్ట్ ఏందండి, అది ఇక్కడ ఉంది కదా, యాక్సెస్ లిస్ట్ 1 పర్మిట్ అని ఉంది. దానికంటే ముందు ఎవరిని బ్లాక్ చేయాలంట, సో 13 బ్లాక్ చేయాలంట. ఏదర్ మీరు టైప్ చేయండి, ఫస్ట్ టైం అయితే మీరు టైప్ చేయండి అండి, కాపీ పేస్ట్ చేసుకోవద్దు. సో కాపీ చేసుకుంటున్నాను నేను. సో పేస్ట్ అంటే మీనింగ్ ఏంది, యాక్సెస్ లిస్ట్ 1 క్రియేట్ చేస్తున్నా, ఈ 10.0 నెట్వర్క్ అయితే ఏదైతే ఉందో దాన్ని నేను డినే చేస్తున్నా. బై డిఫాల్ట్ డినే ఉంటుంది కదా. సో మిగతా వాళ్ళందరిని ఏం చేయాలి, పర్మిట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, మిగతా వాళ్ళది కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మీరు ఒకసారి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, ఈని తప్ప 10.0 తప్ప మిగతా ఎవడొచ్చినా ఏం చేయాలి, పర్మిట్ చేయాలి. ఇప్పుడు రూల్స్ క్రియేట్ చేసినాం. రైట్. ఈ రూల్స్ ఎవరికి అప్లై చేయాలి, ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ ఏంది, ఇది ఈ నెట్వర్క్కి అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్. ఏ నుంచి వస్తేనే కదా అవుట్ బౌండ్, ఇదే కదా ఇన్బౌండ్ అవుట్ బౌండ్. ఆ ఇంటర్ఫేస్ ఏంది G0/0. అంటే ఫస్ట్ నువ్వు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ ఏంది, ఇంటర్ఫేస్ G0/0 ఏంది, రౌటర్ R3 ఇంటర్ఫేస్. రైట్. సో ఐపీ యాక్సెస్ గ్రూప్, ఆ యాక్సెస్ గ్రూప్ నెంబర్ ఏంది 1, అది ఇన్నా అవుట్ అయిపోయిందా. అండ్ రైట్. ఇప్పుడు మీకు ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన షో యాక్సెస్ లిస్టు, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్, ఆ ఇంటర్ఫేస్ లోకల్కి వెళ్ళి చూడండి. సో ప్రతిదీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. రైట్. సో ఈ విధంగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యాక్సెస్ లిస్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి. రైట్. ఇక్కడ మీరు కంప్లీషన్ స్కోర్ చూసిందంటే 100% ఉంటుందండి. రైట్. సో ఈ కమాండ్ యూజ్ చేయండి వెరిఫై చేసుకోవడం కోసం అండి. సో ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేసినామండి, స్టాండర్డ్ ACL అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ నంబర్డ్ ACL అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది స్టాండర్డ్లో నేమ్డ్ ACL అనేది ఎట్లా క్రియేట్ చేయాలో ఫర్దర్ క్లాస్లో మనం నేర్చుకున్నామండి. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ వన్ ఏంటండి, ఎక్స్టెండెడ్ ACL అండి. అది నేర్చుకున్న తర్వాత మీరు ACLలో పర్ఫెక్ట్ అవుతారండి. రైట్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, యూజ్ అవుతుంది, నేర్చుకోవడానికి పనికి వస్తుంది అనుకుంటే దయచేసి లైక్ అయితే చేయండి, ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.